హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సూర్య ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న మాస్ అండ్ క్లాస్ ఎంటర్టైనర్ వీరభద్రుడు మూవీ అయితే థియేటర్లోకి వచ్చేసింది. ఈ రోజు నేనైతే మూవీ చూశాను. ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటాను. ఈ రివ్యూ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య ఒక పవర్ఫుల్ లాయర్ గా కనిపిస్తున్న ఈ సినిమా ట్రైలర్ తోనే భారీ అంచనాలను పెంచింది. మరి ఈ వీరభద్రుడి న్యాయ పోరాటం ఎలా ఉంది? సూర్య గారు మళ్ళీ తన పాత కమర్షియల్ ఫామ్ లోకి వచ్చారా లేదా అనేది ఈ రివ్యూలో డీటెయిల్గా చూద్దాం. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్ చూస్తే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కానీ ఆల్లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. కథ విషయానికి వస్తే సూర్య గారు ఈ సినిమా 2 విభిన్న క్యారెక్టర్స్ అయితే చేయడం జరిగింది. ఒకవైపు నగరంలో లాయర్ శరవణన్గా అన్యాయానికి గురైన నిరుపేద కుటుంబం కోసం కోర్టులో పోరాడుతూ ఉంటారు. వీరికి సహాయంగా అడ్వకేట్ ప్రీతి అలియాస్ త్రిషా గారు అయితే ఉంటారు. అండ్ అలాగే మరోవైపు ఒక మారుమూల గ్రామంలో కుల వివక్ష అండ్ అన్యాయం పెరిగిపోయినప్పుడు అక్కడ ప్రజలను కాపాడడానికి ఒక దైవ శక్తి లేదా ఒక గార్డియన్ అవసరం అవుతాడు. అసలు ఆ శక్తికి లాయర్ శరవణన్కి ఉన్న సంబంధం ఏంటి, అసలు ఈ సినిమాలో వీరభద్రుడు ఎవరు అనేదే సినిమాలో సస్పెన్స్. అది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అండ్ అలాగే ఇది కేవలం కోర్టు డ్రామా మూవీ మాత్రమే కాదండి, ఇందులో కాంతార స్టైల్లో ఒక సూపర్ న్యాచురల్ టచ్ కూడా ఉంది. ఇది మీరు సినిమాలోనే చూసి తెలుసుకోవాలి. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే సూర్య గారు లాయర్ క్యారెక్టర్లో ఎంత క్లాస్గా ఉన్నారో వీరభద్రుడి క్యారెక్టర్లో కూడా అంతే మాస్గా ఉన్నారని చెప్తాను. ముఖ్యంగా మాట్లాడుకుంటే క్లైమాక్స్ సీక్వెన్స్లో సూర్య గారి బాడీ లాంగ్వేజ్ అదిరిపోయిందని చెప్తాను. ఇంకా త్రిషా గారి గురించి మాట్లాడుకుంటే 6 సినిమా తర్వాత సూర్య అండ్ త్రిషా కాంబో మళ్ళీ ఈ సినిమాలో రిపీట్ అయిందని చెప్తాను. అండ్ అలాగే ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ అండ్ కోర్ట్ రూమ్ సీన్స్ కూడా చాలా బాగున్నాయని చెప్తాను. అండ్ అలాగే ఆర్జే బాలాజీ గారు ఈ సినిమాలో డైరెక్షనే కాకుండా అండ్ విలన్ గా అయితే యాక్ట్ చేసి ఆడియన్స్ కి షాక్ ఇచ్చారని అయితే చెప్తాను. కామెడీ ప్లస్ విలనిజం కలిపిన ఆయన క్యారెక్టర్ ఈ సినిమాకి ఒక కొత్త కలర్ ఇచ్చిందని చెప్తాను. అండ్ అలాగే మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ థియేటర్లో చూస్తుంటే గూస్ బంప్స్ రావడం ఖాయం అండి. అండ్ బీజిఎం కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్తాను. అండ్ ఇంకా సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే అడవిలో సీన్స్ అండ్ అలాగే కోర్ట్ రూమ్ సీన్స్ చాలా కాంట్రాస్ట్గా రిచ్గా ఉన్నాయని చెప్తాను. డైరెక్షన్ ఆర్జే బాలాజీ గారు ఒక సోషల్ మెసేజ్ని మాస్ మసాలా కమర్షియల్ ఎలిమెంట్స్తో కలపడంలో సక్సెస్ అయ్యారని చెప్తాను. ఓవరాల్గా అయితే సినిమా బాగుందండి. సూర్య ఫ్యాన్స్ అయితే ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే అంత బాగుంది. నేనే చెప్పలేకపోతున్నాను, మాటల్లో ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు, అంత బాగుంది సినిమా అయితే. అండ్ అలాగే ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే సూర్య గారు డ్యూయల్ షేడ్ ఉన్న పర్ఫార్మెన్స్ చాలా బాగుందని చెప్తాను. అండ్ ఈ సినిమాలో బీజిఎం కానీ యాక్షన్ బ్లాగ్స్ కానీ చాలా బాగున్నాయి. ఇంకోటి వచ్చి మనందరికీ తెలిసిన విషయమే, అదేంటో మీకు ఇప్పుడు చెప్తే తెలుస్తుందా లేకపోతే ఆల్రెడీ తెలుసో లేదో తెలీదు. సూర్య గారు అండ్ త్రిషా గారు కాంబినేషన్ మనకందరికి తెలిసిందే ఎంత బాగుంటుంది అనేది. అండ్ ఇంకొచ్చి ఈ సినిమాలో ఒక సోషల్ మెసేజ్, అదేంటో సస్పెన్స్ అనమాట ఈ సినిమాలో. అండ్ ఇంకా ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్లో కొన్ని ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. అండ్ అలాగే క్లైమాక్స్ కొంచెం రొటీన్ మాస్ సినిమాలా అనిపిస్తుంది. ఓవరాల్గా అయితే సినిమా అయితే బాగుందండి. సూర్య గారు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిన తన పాత కమర్షియల్ మాస్ అయితే తగ్గలేదని చెప్తాను. ఈ సినిమాలో కోర్ట్ సీన్స్ కానీ అండ్ అలాగే ఫైట్ సీన్స్ కానీ సినిమాటోగ్రఫీ కానీ బీజిఎం కానీ విజువల్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ ఇంకోటి వచ్చి సూర్య అండ్ త్రిషా గారి కాంబినేషన్ అయితే ఇంకా చాలా బాగుంది. ఫైనల్గా చెప్పాలంటే వీరభద్రుడు సూర్య మాస్కం సోషల్ డ్రామా ఫ్యాన్స్కి ఇది ఒక ఐ ఫిస్ట్ అని చెప్తాను. అండ్ ఇంకా చాలా కాలం తర్వాత సూర్య నుంచి ఒక పక్క కమర్షియల్ హిట్ అని చెప్పవచ్చు. ఈ వీకెండ్లో మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడండి. ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చి 5కి 3.5 అయితే ఇస్తానండి. మరి ఈ సినిమా రివ్యూ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్లో మా ఇంటి బంగారం మూవీ ట్రైలర్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళంటే వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.